జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఈ ఏడుపు ఏమిటి, మనం ఎందుకు ఏడుస్తాం, దీని వెనక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏడుపు యొక్క సంచలనం మెదడులో లాక్రిమల్ గ్రంథి నుంచి ఉద్భవించింది. ఈ గ్రంథి ప్రోటీన్, జిడ్డుగల ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి కన్నీళ్ల రూపంలో కళ్ళ ద్వారా బయటకు వస్తాయి. ఈ ద్రవాన్నే కన్నీళ్లు అంటారు. మెదడులో సెరెబ్రమ్ అని పిలువబడే ఒక భాగం ఉంది. ఇక్కడ విచారం యొక్క భావనలు సృష్టించబడతాయి. ఆ అనుభూతిని వ్యక్తీకరించడమే ఏడుపు. అయితే నొప్పి లేదా ఆనంద సమయంలో వచ్చే ఏడుపు కూడా ఇదే పద్ధతిని పాటిస్తుంది. అయితే ఇందులోనే రిఫ్లెక్స్ అని పిలువబడే మరొక రకమైన ఏడుపు కూడా ఉంది. అయితే ఈ ఏడుపును నిజమైన ఏడుపు అని పిలవలేం. అకస్మాత్తుగా నొప్పి వచ్చినప్పుడు లేదా ఉల్లిపాయను కోస్తున్నప్పుడు, దుమ్ము వంటి పదునైనవి ఏమైనా కళ్ళలోకి ప్రవేశించినప్పుడు ఈ రకమైన ఏడుపు వస్తుంది.